గురుగారు, భగవద్గీత పఠనం సమస్త దోషాలను నివారిస్తుంది అని చెప్తారు. అలాగే విష్ణు సహస్రనామ పఠనము కూడా సమస్త దోషాలను నివారిస్తుంది అంటారు. ఈ రెండిట్లో ఏది ప్రధానం? ఉదయం వేళ భగవద్గీత చదవడం సంప్రదాయం. పూర్వకాలంలో ప్రాచీనులు ఉదయం లేవగానే ప్రాతసూక్తం చదివేటటువంటి వారు. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతస్సోమ, ఇలా ప్రాతసూక్తం చెప్పేటటువంటి వారు. లేకపోతే భూపాళాలు అన్న పేరిట గోవిందుడిని స్మరించేటటువంటి వారు. ఉదయం లేవగానే తెల్లవారును తూర్పు దిక్కున ఇలా భాగవత నామ స్మరణతో, భగవద్గీత స్మరణతో పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం, ఇలా రోజు దినచర్య ప్రారంభం చేసేటటువంటి వారు. సాయంత్రం వేళ సూర్యాస్తమయ వేళలో విష్ణు సహస్రనామ పఠనం ప్రశాంతతను చేకూరుస్తుంది. రాత్రి నిద్రించడానికంటే పూర్వం భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా చదవాలి. బాగా తెలిసిన వారు ఒక అధ్యాయం పారాయణం చేసి నిద్రించేటటువంటి వారు. కృష్ణార్పణమస్తు అనగానే ఆ తర్వాత ఇక మాట్లాడే పదం లేదు, నిద్రకు ఉపక్రమించడమే. ఇది ప్రశాంత జీవనం. ఉదయం లేచినది మొదలుగా సమస్త దినచర్యలలో, సమస్త వ్యవహారాలలో అంతర్గర్భితంగా భగవద్గీత మనకు ఎలా వ్యవహరించాలో బోధిస్తుంది. కర్తవ్య దీక్ష, దీక్షాపరాయణత్వం భగవద్గీత ద్వారా మనం పొందగలుగుతాం. అయితే కర్తవ్య నిష్ఠతో పాటుగా ప్రశాంతత కూడా కావాలి, ఆత్మశాంతి కలగాలి. అందుకోసం విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పనిసరి. భగవద్గీత కించిదధీత అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఏ కొద్దిపాటి అయినా భగవద్గీతను తెలుసుకోగలిగితే చేసేటటువంటి పనిలో నిబద్ధత ఏర్పడుతుంది, కర్తవ్య నిష్ఠ అలవడుతుంది, చేసే పని పైన సానుకూల దృక్పథంతో వ్యవహరించే జ్ఞానము అలవడుతుంది. అలాగే ప్రదోష సమయంలో సూర్యాస్తమయ వేళలో విష్ణు సహస్రనామ స్తోత్రం విన్నా చదివినా ఆత్మశాంతి చేకూరుతుంది. రెండూ ప్రధానమే.